నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మీ అందరికీ చిరాకు తెప్పించే, మీ అందరికీ కోపం తెప్పించే, మీ అందరికీ ఇష్టం లేని రీతిలో ఈ వీడియో ఉండబోతుంది. మీ అందరికీ ఇష్టం లేకపోయినా ఇది పచ్చి నిజం గనక ఈ వీడియో నేను చేస్తున్నాను. నేను జనరలీ ఇలాంటి వీడియోసే చేస్తుంటాను. చాలా మందికి నచ్చే వీడియోలే చేయాలి, అలాంటి వీడియోలే చాలా మంది చూస్తారు. దాంతో ఆ ఛానల్ పాపులర్ కావచ్చు అని ఒక భావన ప్రతి యూట్యూబర్లో ఉంటుంది. కానీ నేను దానికి భిన్నంగా నా వీడియోలు రూపొందిస్తూ ఉంటాను. దానికి కారణం నేను ప్రతి ఒక్క విషయాన్ని ఉల్టాగా అంటే రివర్స్గా ఆలోచిస్తాను అని అర్థం కాదు. నేను ప్రతి ఒక్క విషయాన్ని ఎలా ఆలోచించాలో అలా ఆలోచిస్తాను. అంటే నాకు సహజ సిద్ధి రూపంలో ఉన్న జ్ఞానాన్ని నేను నా రీతిలో నా కోసం ఉపయోగించుకుంటాను. ఇది మీలో ఎంతమంది ఇలా తమ జ్ఞానాన్ని తమ కోసం ఉపయోగించుకుంటారు? నేను హ్యూమన్ సైకాలజీలో ఒక ఇంపార్టెంట్ లేదా 2 ఇంపార్టెంట్ కోణాలను ఈ వీడియోలో అంటే మెల్లిగా మీ అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను. మీకు అది అరిగితే అరిగించుకోండి, లేదా మీరు అరిగించుకోకుండా దాన్ని అంటే ఇలా విని అలా వదిలేసే అంటే ఆ ఫ్రీడమ్ కూడా మీకుంది. ఆ ఫ్రీడమ్ నేను ఇచ్చే అవసరం లేదు, అది మీరు అలాగే చేస్తారు. కాబట్టి ఇవాళ నేను మీ అందరినీ ఆలోచింపజేసి మీ జీవితంలో ఒక చిన్న స్పార్క్ అంటే ఒక అగ్గి రాజేస్తాను. చిన్న స్పార్క్. ఆ అగ్ని మీ దగ్గర ఆ మంట అంటుకునే తత్వం ఉంటే తప్పకుండా అంటుకుంటుంది. ఆ తత్వమే లేదనుకోండి, మీది జలతత్వం అనుకోండి, నేను ఎంత అగ్గి రాజేసినా అది అంటుకోదు, ప్రశాంతంగా ఉంటుంది. అయితే నేను ఈ వీడియోల ద్వారా ఈ విఫల ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నా అని చాలామంది నన్ను అడగొచ్చు. చూడండి, రియల్ ఎస్టేట్ ఒక పెద్ద అగ్నిగుండం లాంటిది. దాంట్లో ఎలాంటి ఐడియాస్ పడ్డా మసి అంటే లోపల పడ్డ ప్రతి వస్తువు మసిగా మారిపోతుంది, బూడిదగా మారిపోతుంది. అంటే ఏ భిన్నమైన, ఏ విచిత్రమైన, ఏ లాజిక్ ఉన్న ఐడియా కూడా రియల్ ఎస్టేట్ అనే అగ్నిగుండంలో పడితే భస్మం అయిపోతుంది. రియల్ ఎస్టేట్ తన దారిలో తాను వెళుతుంది అనే ఒక విచిత్రమైన అభిప్రాయం నా వీడియోలు రాకముందు అంటే హైదరాబాదులో కాదు, ఇప్పుడు ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్కి ఉన్న స్టేటస్ అది. అంటే ఆ పాత
అంటే పుచ్చుపడిన పాముల జనాభా పెరుగుతుంది, భూమి అలాగే ఉంటుంది కనుక భూమికి వాల్యూ పెరుగుతూనే ఉంటుంది అనే మూఢ విశ్వాసం, మూర్ఖ నమ్మకం. దాన్ని నేను 1.5 year లోపే పటాపంచలు చేసి జనాలను ఆశ్చర్యపోయేలా చేశారు. వాళ్ళు ఆశ్చర్యపోనట్టు నటించినా అది నిజం రూపంలో వాళ్ళ ముఖాన ఒక చంప పెట్టులా నా వీడియోస్ తయారయ్యాయి. వాళ్ళు ఆన్ కెమెరా లేదా నిజ జీవితంలో ఒప్పుకోకపోయినా వాళ్ళు కండ్లు మూసుకుంటే నా వీడియోస్ కరెక్టా కాదా తేటతెల్లం అయిపోతాయి. అలాగే అదే పంథాలో మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను రేజ్ చేస్తున్నాను. అసలు డబ్బుకు విలువ ఉంటుందా? డబ్బుకు విలువ ఎలా నిర్ణయిస్తారు? ఎంత విచిత్రమైన క్వశ్చన్ చూడండి. డబ్బుకు విలువ ఉంటుందా? డబ్బు విలువ ఎవరు నిర్ణయిస్తారు? ఎట్లా నిర్ణయిస్తారు? అరే ఇదేం క్వశ్చన్? బ్యాంక్ ప్రింట్ చేస్తుంది 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు. బ్యాంకు కరెన్సీ వాల్యూ నిర్ణయించినాక ఇంకా మనం నిర్ణయించేది ఏముంటుంది? 10 రూపాయల వాల్యూ 10 రూపాయలకు ఉంటుంది, 50 రూపాయల వాల్యూ 50 రూపాయలకు ఉంటుంది, 500 రూపాయల వాల్యూ 500కు ఉంటుంది. అదేం తిక్క ప్రశ్న అనుకుంటుండొచ్చు కదా మీరు. అక్కడనే ఈ మానవాళి మనుగడ ఏ ఏ స్టేజెస్లో సాగుతుంది అనేది ఈ డబ్బు యొక్క విలువని డిసైడ్ చేస్తుంది. అంటే డబ్బు యొక్క విలువ మానవుడు తన లైఫ్ లీడ్ చేసే ఆ పాత్ని అంటే ఆ దారిని నిర్ణయిస్తుంది. ప్రతి నోటుకు విలువ ఉంటుంది. ప్రతి నోటుకు విలువ ఉంటుంది. ఆ విలువ బ్యాంక్ దగ్గర నుంచి ఒక ఇండివిజువల్ దగ్గర రాగానే సడన్గా దాని వాల్యూ చేంజ్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఇంటర్నెట్లో, యూట్యూబ్లో ఇలాంటి ప్రశ్న ఎవరు వేస్తుండారు. ఇది ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్లో పిల్లలకు నేర్పించవలసిన మొదటి పాఠం. నేను నా 48వ ఏట యూట్యూబ్లో డిస్కస్ చేస్తున్నా. ఇది ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ పిల్లలకు ఫస్ట్ నేర్పించవలసిన ప్రిన్సిపల్. అంత బేసిక్ మోడల్ నేను ఇవాళ మాట్లాడుతున్నా. మీ అందరికీ ఆశ్చర్యం అవుతుంది. ఇంత బేసిక్ మోడల్ మనము ఇంత వయసు దాటినాక కూడా గమనించలేకపోతున్నాం. ఆర్బీఐ దగ్గర, బ్యాంకుల దగ్గర ప్రింట్ అయిన డబ్బు మన చేతికి చేరగానే దాని విలువ మారిపోతుంది. న్యాచురల్ కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక కోటీశ్వరుడు ఒక బిచ్చగత్తెకు 100 రూపాయలు ఆమె ఆ చిప్పలో వేస్తాడు లేదా చేతికి ఇస్తాడు. ఆయనకు కోటీశ్వరుడికి 100 రూపాయలు బిచ్చమేయడంలో ఏమాత్రం వెనుకాడడు. ఎందుకు వెనుకాడడు? 100 రూపాయల విలువ 100 రూపాయలే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలలో
2 కిలోల బియ్యం కొనవచ్చు. 100 రూపాయల నోటు కోటీశ్వరుడు పోయి తీసుకపోయినా, లేదా బిచ్చపోడు లేదా లోవర్ మిడిల్ క్లాస్ కూలీ తీసుకపోయినా 100 రూపాయలకు 2 కిలోల బియ్యం కొనవచ్చు. ఇది ఎగ్జాంపుల్ అంతే. ఇప్పుడు బియ్యం 50 రూపాయలకి ఎక్కడ దొరుకుతుంది? 60 రూపాయలు అయింది కదా. అదంతా ఈ టైప్ మనుషులకు నేను ఈ వీడియో చెప్తలేను. ఈ వీడియో క్లోజ్ చేసేయండి. మీ అటువంటి చూసే అవసరమే లేదు, ఎందుకంటే మీ బ్రెయిన్స్ ఆ లెవెల్కి ఉన్నాయి కాబట్టి. ఎవరు నిజమైన అర్థం తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళే ఈ వీడియో చూడండి, కంటిన్యూ చేయండి. కోటీశ్వరుడు 100 రూపాయలు ఇచ్చినా 2 కిలోల బియ్యమే ఇస్తాడు. కూలీవాడు 100 రూపాయలు ఇచ్చినా 2 కిలోల బియ్యమే ఇస్తాడు. మరి ఈ నోటు విలువ మారలేదు కదా అని అనుకుంటారు. కానీ ఒక కూలీకి మీరు బిచ్చం అడిగినారు అనుకోండి, ఒక కూలీకి మీరు బిచ్చం అడిగాడు, ఆయన ఏం చేస్తాడు? రూపాయో 2 రూపాయలే కదా. మనము ఆ రూపాయ 2 రూపాయలతో 2 కిలోల బియ్యం కొలగనమా? కొనలేము. రూపాయ 2 రూపాయలు పెడితే మనకు ఒక చాక్లెట్ లేదా ఒక చిన్న ఏదో ఒకటి షాంపూనో ఇలాంటిది వస్తుంది. కానీ అదే 100 రూపాయల పెడితే 2 కిలోల బియ్యం వస్తుంది. అయితే కోటీశ్వరుడు 100 రూపాయలు ఇచ్చేటప్పుడు ఎలా ఆలోచిస్తాడు? కోటీశ్వరుడు ఎలా ఆలోచిస్తాడంటే, 100 రూపాయలు నేను రెస్టారెంట్లో ఒక సర్వర్కి టిప్పుగా ఇస్తాను. ఒక 5 స్టార్ హోటల్లో దిగినప్పుడు డోర్ మ్యాన్కి నేను 100 రూపాయలు 50 రూపాయలు ఇస్తాను. అంటే ఒక కోటీశ్వరుడికి 100 రూపాయలు టిప్పుతో సమానం. ఇప్పుడు కోటీశ్వరుడు 100 రూపాయలు పెడితే 2 లీటర్ల పాలు వస్తాయి, 100 రూపాయలు పెడితే 2 కిలోల బియ్యం వస్తుంది, 100 రూపాయలు పెడితే రెడ్ లేబుల్ డబ్బా వస్తుంది, 100 రూపాయలు పెడితే ఒక అరకిలో యాపిల్ పండ్లు వస్తాయి. ఇలా ఆలోచించాడు. 100 రూపాయలు పెడితే స్టార్ హోటల్లో టీ కూడా రాదు అంటాడు. అదే ఇప్పుడు ఈ రూపాయి 2 రూపాయలు ఎవరికి బిచ్చం దొరికిందో వాడేమనుకుంటాడు? 2 రూపాయల టీ కూడా వస్తలేదు, టీ 10 రూపాయలు. అంటే 5 మంది 2 రూపాయలు వేస్తే 10 రూపాయలకు ఒక టీ. కానీ కోటీశ్వరుడికి ఒక 5 స్టార్ హోటల్లో 100 రూపాయలకు టీ రాదు. అందుకోసమే డోర్ మ్యాన్కి 100 రూపాయలు సునాయాసంగా ఇచ్చేస్తారు. అదే 100 రూపాయలు మనం టీ కొట్టులో ఇస్తే 20 కప్పుల టీ వస్తుంది. మనము 100 రూపాయలు ఎందుకు బిచ్చం అడుక్కునే వాడికి ఇవ్వమంటే 20 కప్పుల టీ వస్తుంది. కనుక మనము బిచ్చం అడుక్కునే వాడికి 100 రూపాయలు ఇవ్వం. వాడికి ఎంత ఇస్తాము? 2 రూపాయలు 5 రూపాయలు ఇస్తాం. ఎందుకు ఇస్తాము అంటే 5 రూపాయల్లో ఒక టీ వచ్చినప్పుడు 5 రూపాయలకు ఒక టీ డబ్బు బిచ్చపోనికి ఇచ్చేస్తాం 5 రూపాయలు. కానీ మనం 100 రూపాయలు ఇవ్వం. మన జేబులో 100 రూపాయలు ఉంటాయి. మనకు ఆ 100 రూపాయలను సదుపయోగం చేసుకునే గుణం ఉంది గనక, మన గుణాన్ని బట్టి డబ్బు వాల్యూ డిసైడ్ అవుతుంది గనక మనము అడుక్కునే వానికి 5 రూపాయలు ఇస్తాము. కోటీశ్వరుడు 100 రూపాయలకు తాను తాగే టీ కూడా రాదు కనుక 100 రూపాయలు సునాయాసంగా ఇచ్చేస్తాడు. అంటే ఈ 100 రూపాయలకు 5 రూపాయలకు విలువ ఎక్కువ ఉంది అంటే
మనం ఇచ్చే 5 రూపాయలు ఆ 100 రూపాయల కన్నా ఎక్కువ విలువ కలిగినది. ఇదేం పెద్ద కాంప్లికేటెడ్ సైన్స్ కాదు. ఈ సూత్రము మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మనము లైఫ్ లీడ్ చేసేది ఒక కోటీశ్వరుడి కన్నా ఎక్కువే అని రియలైజ్ అవుతారు. మీ దగ్గర కోటి లేకపోయినా మీ దగ్గర ఉన్న 1,00,000 కోటితోనే సమానం. మీకు ఆ కోటీశ్వరుడికి ఏ అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏ కోణాలు తక్కువ లేదు. కోటీశ్వరుడు తన స్టాండర్డ్కి ఇంకా తక్కువగా జీవిస్తున్నాడు. మనము అంటే మన ధనాన్ని ఎక్కువగా వెచ్చిస్తున్నాం. అసలు మనము బిచ్చము వేయకూడదు. మనము బిచ్చము వేయకూడదు. కోటీశ్వరుడు బిచ్చం వేయచ్చు. మనము ఇవాళ రేపు ఇన్ఫ్లేషన్, డబ్బు విలువ తగ్గిపోయింది, శాలరీలు వస్తలేవు, క్యారెట్ 70 రూపాయల కిలో అయింది, బెండకాయ 30 రూపాయల కిలో ఉంది, ఆలుగడ్డ 50కి తగ్గుతలేదు, ఒక బిస్కెట్ 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదు, ఒక సిగరెటే 15 రూపాయలు అయిపోయింది అని తరచుగా మాట్లాడుకునే మనము బిచ్చం వేయడానికి కూడా అర్హులం కాదు. బిచ్చము మన ఔదార్యాన్ని చాటుతుంది, అంటే మన పెద్ద మనసును చాటుతుంది. అదే కోటీశ్వరుడు 100 రూపాయలు వేసినా అది ఔదార్యం కింద రాదు. కోటీశ్వరుడు 10,000 రూపాయలు ఇస్తే అది ఔదార్యం. మనము ఒక 10 రూపాయలు ఇచ్చినా అది ఔదార్యమే. మనము గొప్పగా జీవించలేకపోయినా మనము గొప్పగా ఉండాలి అని మనం ఆ బిచ్చము కానీ మనం ఆ డబ్బులు కానీ వేరే వాళ్ళకి ఇస్తాం. కోటీశ్వరుడు తాను గ్రేట్గా జీవిస్తున్నాడు అని ఊహించుకుంటూ కూడా ఆయన సంపాదనలో చాలా చిన్న భాగమే దానం చేస్తాడు. అందుకోసమే వాడు కోటీశ్వరుడు అయిపోతాడు. రానున్న రోజుల్లో కోట్లకు కోట్లు గడిస్తాడు. మనము దానాలు ధర్మాలు మన ఔదార్యాన్ని చాటి మన మిడిల్ క్లాస్గానే బతుకుండిపోతాం. ఖర్చు చేసేది వాడెక్కువ విలువ ప్రకారం. మనము చిన్న 5 రూపాయలే దానం చేస్తున్నాం, కానీ మన జీవితంలో ఆ 5 రూపాయలు 500లతో సమానం. కోటీశ్వరుడికి 100 రూపాయలు రూపాయితో సమానం. మనం దానం చేసే 5 రూపాయలు మనకు జీవితంలో 500లకు సమానం. 5 రూపాయల వాల్యూ ఒక లోవర్ మిడిల్ క్లాస్ కూలీ చేసుకునే చిన్న జాబ్ చేసుకునే వాడికి 500లతో సమానం. అదే 100 రూపాయలు కోటీశ్వరుడికి రూపాయితో సమానం. వాడిచ్చేది రూపాయి, మనం ఇచ్చేది 500. మనం ఆలోచిస్తే బ్రెయిన్ ఖరాబ్ అయిపోతుంది. ఆలోచిస్తే మనలోని మానవత్వం నశిస్తుంది అని మనం ఫీల్ అవుతాం. ఆ బిచ్చగాడు వచ్చి సార్ ఒక టీ తాగడానికి డబ్బులు ఇవ్వండి అనగా చదివేసి 10, 20, 100 పొద్దున్న లేచి మనం ½ లీటర్ ప్యాకెట్ తీసుకొని వస్తాం పాలు, బిచ్చపోనికి 10 రూపాయలు ఇస్తాం. అంటే పొద్దున మనం 10 రూపాయల పాల ప్యాకెట్ తీసుకొని 10 రూపాయల టీ తాగుపో అని బిచ్చవానికి 10 రూపాయలు ఇస్తాం. ఇది ఎక్కడి తెలివి? నేను అందుకోసము డబ్బు యొక్క విలువ 0. డబ్బు యొక్క విలువ మనం నిర్ధారిస్తాం.
We often decide the value of our money that is with us. మనము వేరే వాడి దగ్గర ఉన్న డబ్బు విలువ త్వరగా గుర్తుపడతాం, క్షణాల్లో గుర్తుపట్టేస్తాం. కోటీశ్వరుడండి, లక్షాధికారండి, లక్షల్లో ఆడుకుంటాడు, కోట్ల కారులో తిరుగుతాడు అంటే వేరే వాడి దగ్గర ఉన్న డబ్బు విలువ మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. మన జేబులో ఉండే 100 విలువ మనకు తెలిసి ఉండదు. నా దగ్గర ఏముంది, 100 ఉంది, వాడి దగ్గర ఏముంది, 100 ఉంది అంటే ఈ ఏడిపే. మనం ఎందుకు ఏడుస్తూ ఉంటామంటే ఆ కోటీశ్వరుని తలుచుకొని పొగుడుతూ ఉంటాము. మన 100 యొక్క విలువ మనము కోల్పోతూనే ఉంటుంది. జేబులోనే 100 రూపాయలు ఉంటుంది, ఆ 100 ఏడుస్తూ 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 దాని వాల్యూ తగ్గిపోతుంటుంది. ఎందుకు తగ్గుతుంది? మనం ఎప్పుడు ఈ 100ను, మన జేబులో ఉన్న 100ను ఆ కోటీశ్వరుడి కోట్లతో పోలుస్తూ ఉంటాం. ఈ 100 కోటి కాదు, వాడి దగ్గర ఉన్న కోటి 100 కాదు. అంటే డబ్బు ఎవరి జేబులో మారుతుందో ఆ డబ్బు యొక్క విలువ తరచుగా మారుతూ ఉంటుంది. అంటే దీని అర్థం ఏమి? నేను ఎంతసేపు చెప్పిన దాంట్లో అర్థం ఏమి? మీరేం అర్థం చేసుకున్నారు? చాలా కాంప్లికేటెడ్. మీకు అర్థం కాకపోతే ఈ వీడియో క్లోజ్ చేసేయండి. ఎందుకంటే ఈ వీడియో మీ టోటల్ లైఫ్ని సునాయాసంగా మార్చేస్తుంది. ఇది మళ్ళీ మళ్ళీ వినండి. మీకు ఇప్పుడు నిద్ర వస్తుంటే పొద్దున్న లేచినండి, టోటల్ ఫ్యామిలీ ముందర పెట్టుకొని వినండి. ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఒక అగ్ని రాజేస్తుంది. అంటే బుర్ర ఉంటే ఏం వీడేంది వీడేమో చెప్తుంటాడు అనుకుంటే క్లోజ్ చేసేయండి, పర్వాలేదు, నేనేం అనుకోను. డబ్బు విలువ తరచుగా మారుతుంది. ఇప్పుడు చాలా నాకు ఎప్పుడు నవ్వు వస్తుంటుంది. ఈ రియల్ ఎస్టేట్లో ఒక విచిత్రమైన హ్యూమన్ సైకాలజీని ట్విస్ట్ చేసి ఆ బ్రెయిన్లో ఎట్లా కూర్చోబెట్టిందంటే, మోస్ట్ స్టూపిడ్ థింగ్స్ ప్రపంచంలో జరుగుతుంది అంటే రియల్ ఎస్టేట్లో జరుగుతుంది. చాలా మందికి ఏం నూరిపోస్తారంటే ప్రపంచంలో ఉండే కుబేరులంతా రియల్ ఎస్టేట్ నుంచే సంపాదిస్తున్నారనే పచ్చి అబద్ధం మీ ముందరంతా వల్లవేసి మిమ్మల్ని అంతా పేదవాళ్ళని చేసి ఈఎంఐ పక్షులని చేసి ఎవడు కోటీశ్వరుడు ఉంటాడో వాడు కోటీశ్వరు అయితేనే ఉంటాడు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. యువర్స్ ఇస్ ద డిస్కంటిన్యూడ్ ప్రాసెస్. మిమ్మల్ని కోటీశ్వరుడు కాకుండా ఆపే ప్రాసెస్సే ఈ బ్రెయిన్ వాష్ చేసే మెథడ్. మీ శాలరీ 30,000. నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ప్రశాంతంగా పండుకొని రేపు పొద్దున అట్లా దులుపుకొని ఇంకా రియల్ ఎస్టేట్ గురించి ఆలోచించడం మానేస్తారు. నేను ఈ ఫార్ములాస్ అన్నీ ముందే చెప్పొచ్చు, కానీ ఈ రియల్ ఎస్టేట్లో ఉన్న గలీజ్ దందాలన్నీ మీ ముందర పెట్టేస్తే, క్యాల్కులేషన్ పెట్టేస్తే, మీరే క్యాల్కులేషన్ చేసుకొని మీరే ట్రాన్స్ఫార్మ్ అయిపోతారని నాకు ఒక భావన ఉండేది. అందుకోసం ఈ తొక్కల రియల్ ఎస్టేట్ వీడియోలన్నీ చేసి 700 పైకి మీ ముఖాన పట్టినాను. దాంట్లో ఏం లేదు, ఏసి చెత్త కుప్ప అది. అక్కడ ఉన్నదే నేను చెప్పిన మీకు. అయినా కొంతమందికి అర్థమవుతలేదు నేను చెప్పింది. వీడేంద్ర ఎట్టే చెప్తాడు, టోటల్ రియల్ ఎస్టేటే మొత్తం కోటీశ్వర్లు అవుతుంటే వీడేంది ఇట్లా ఆడుతాడు. మీకు ఒక 30,000 జీతం. ఒక బ్యాచులర్ ఉన్నారు మీరు, ఒక 30,000 జీతం. మీ ఖర్చు 15,000 పోయి 15,000 మిగులుతుంది. మీకు దగ్గర 15,000 ఖర్చు అయిపోయి 15,000 పర్ మంత్ మిగిలించుకుంటారు. 15,000 వాల్యూ ఏమి?
నా ప్రశ్న చూడండి, ఇది మామూలు ప్రశ్న కాదు. మీకు టోటల్ ఇంటర్నెట్లో ఎవరు ఇటువంటి ట్రాన్స్ఫార్మ్ చేసే ప్రశ్న వేరు. మీ దగ్గర ఉన్న 15,000 వాల్యూ ఏమి? ఈ ప్రశ్నకి ఏం జవాబిస్తారు? అంటే ఈ మిగిలిన డబ్బు 15,000 కాబట్టి ఆ 15,000 రూపీస్. మీరు 60 లక్షల ఫ్లాట్ కొని దానికి అద్దెకిస్తే ఎంత అద్దె వస్తుందో అంత మీకు నెలకు మిగులుతుంది. అంటే మీరు ఒక 60 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ కొని అది అద్దెకిస్తే ఆ 15,000 అద్దె ఏమొస్తుందో అది ప్రతి నెల మీ దగ్గర ఉంటుంది. అంటే మీ దగ్గర 60 లక్షల ఫ్లాటు లేదు, మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కడతలేరు, మెయింటెనెన్స్ కడతలేరు, ఏం కట్టలేరు, ఏ రిస్క్ లేదు, డిప్రిసియేషన్ లేదు. మీ దగ్గర మిగులుతున్నదంతా 15,000. 60 లక్షల ఫ్లాట్కు అద్దెంత వస్తుంది? సుమారు 15,000, 20,000. 70 లక్షల 60 లక్షల ఫ్లాట్కి ఈఎంఐ ఎంత? 60,000 ఈఎంఐ. మీకు వస్తుందంత 15,000 రెంట్. లాస్ ఎంత? సుమారు 40,000-45,000. మీరు సంపాదిస్తుందంతా 30,000, మీకు మిగిలేదంతా 15,000. మీకు ఏమైనా లాస్ అవుతుందా? లేదు. మీ దగ్గర ఉండే ఫీలింగ్ ఏమి? నా దగ్గర ఒక ఫ్లాట్ లేదు, 60 లక్షల ఫ్లాట్ లేదు. 60 లక్షల ఫ్లాట్ ఉంటే లాస్ ఎంత అవుతుంది? 40,000. ఏం మాట్లాడతారండి? ప్రతి సంవత్సరము ఫ్లాట్ విలువలు పెరిగి రేపు అది 1,00,00,000 రూపాయలు అయిపోతుంది. అవుతుందా? ప్రాక్టికలీ మెయింటెనెన్స్ ఏముండదా? ప్రాపర్టీ ట్యాక్స్ ఏముండదా? ఫ్లాట్ డిప్రిసియేషన్ తెలుసా? 20 ఏళ్ళ తర్వాత ఫ్లాట్ వాల్యూ తెలుసా? యూడిఎస్ తెలుసా? అంటే మీరు ఒక 60 లక్షల ఫ్లాట్ కొంటే మీకు వచ్చే ముష్టి 15,000-20,000 కోసము మీరు ఎన్ని రకాలుగా మీకోసం ప్రిపరేట్ చేసుకోవాలి. ఆ 60 లక్షల ఫ్లాట్ కొనడానికి పోయి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చెల్లిస్తారు. 60 లక్షల ఫ్లాట్కు మెయింటెనెన్స్ వేరే, డిప్రిసియేషన్ వేరే, ప్రాపర్టీ ట్యాక్స్ వేరే, ఈఎంఐ వేరే, ఈఎంఐ డిఫాల్ట్ అయితే పెనాల్టీలు వేరే. 60 లక్షల ఫ్లాట్ కొంటే 15,000 సంపాదించడానికి ఇవన్నీ సర్కస్యా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? 30,000 మీ జీతం, 15,000 నెట్ మిగులుడు. అంటే 60 లక్షల ఫ్లాట్ కొని చెమటోర్చి సంపాదించే 15,000 కన్నా మీ మిగులు 15,000 మీకెంతో తృప్తిని, ప్రశాంతతని ఇస్తుంది. గమనించుగాక, గమనించుగాక. అంటే ఆయనతో నేను క్రిస్టియన్ అనుకున్నాను కాదు. ప్రశాంతంగా ఆలోచించండి, తొందర ఏం లేదు. నేను చెప్పింది ఏం పెద్ద పెద్ద పైనుంచి వచ్చిన లాజిక్ ఏంది? ఇది యేసుప్రభు సూక్తులు ఏం కావు, మామూలు భగవద్గీతలు ఉంటాయి కదా, అట్లా ఈజీ. మీ సంపాదన 30,000 ఏం పెద్ద సంపాదన కాదు, బొచ్చుల సంపాదన. దానికి మిగిలినది 15,000. 15,000 ఖర్చులు. మీరు బ్యాచులరు, 30,000 సంపాదన, 15,000 ఖర్చు, 15,000 మిగులు. పోనీ 50,000 వేసుకోండి. ఒక ఫ్యామిలీ మ్యాన్ 50,000 సంపాదిస్తున్నాడు, నెలకు 30,000 ఖర్చు, 20,000 మిగులు. మీరు మిగుల్చుకుంటుంది, మీరు సంపాదిస్తుంది, మీరు ఖర్చు చేస్తుంది మీకంత వాల్యుబుల్ అనిపించలేదు. ఎందుకంటే మీకు ఎప్పుడు వేరే వాడి వీపు గోకే అలవాటు. మీ గోళ్ళు, మీ చేతులు, మీ ఎనర్జీ. కానీ మీ అలవాటు ఏమంటే వేరే వాడి గజ్జి గోకుతుంటే
వాడికి లేని ఆనందం ఈ వాడి గజ్జి గోకుతుంటే మీ చేతులకు అదో రకమైన ఫీలింగ్. మీ చేతికి యాక్చువల్లీ ఆ గజ్జి అంతా చేరుతుంది, ఈ నేల్స్లంతా వాడిని గజ్జి చేరుతుంది. కానీ మీకు వాడి గజ్జికున్న తృప్తి మీకు లభిస్తుంది. వాణి వ్రణాన్ని గోకుతుంటే, వాణి గజ్జిని పుండుని గోకుతుంటే మీకు ఆనందం వస్తుంది. మీ 15,000 మీకు గ్రేట్ అనిపిస్తలేదు. అదే 60 లక్షలు కొని 70,000 60,000 ఈఎంఐ కట్టి 15,000 రెంట్ వస్తుంటే నాకు 15,000 రెంట్ వస్తుంది. ఎంత గోకింది? 60 లక్షలు 70 లక్షలు గోకేసి నీవు అదే తృప్తి పొందుతున్నావు. అంటే నీకు ఆ ఈఎంఐ కట్టే దాంట్లో విపరీతమైన ఆనందం, ఏదో పొందినట్టు సుఖం. నువ్వు ఆ ఫ్లాట్లో ఉండవు, నువ్వు కిరాయికి ఇచ్చుకుంటావు, 15,000 కిరాయికి. గింతే సింపుల్. నువ్వు అదే జాబ్ చేస్తున్నావు, 30,000 సంపాదిస్తున్నావు, 15,000 ఖర్చులు, 15,000 బిల్లు. అంటే నువ్వు 60 లక్షల ఫ్లాట్ తీసుకొని 15,000 రెంట్ పొందుతున్నట్టు ఫీల్ ఎందుకు అవుతలేవు? ఎందుకంటే నీకు ఈఎంఐ బాధ తెలియదు కాబట్టి. అంటే నువ్వు ఈఎంఐ కట్టకుంటే నీ దాంట్లో ఒక రగిలిపోతున్న మనిషివి. నేను బ్యాంకుకు 60,000 ఈఎంఐ ప్రతి నెల కట్టకుంటే నాకు 15,000 వచ్చిన తృప్తి లేదు. అంటే డబ్బు విలువ బాధపడితే కానీ వాడు రేపు ఆనందించలేకపోతున్నారు. డబ్బులుండి దాన్ని రిస్కులో పెట్టి ఆ దాని నుంచి పొందిన ఆనందమే వేరే. బాబా, మీ దగ్గర 30 లక్షలు ఉన్నాయి. ఆ 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి ఇంకో 60 లక్షల లోన్ తీసుకోకుంటే మీ ఒళ్ళంతా గజ్జి ముట్టినట్టు. మీ దగ్గర 30 లక్షలు ఉన్నాయి బ్యాంక్లో, రోజు బ్యాలెన్స్ తీసుకుంటారు. ఈఎంఐ 30 లక్షలు ఉన్నాయి, ఈ బోడి బ్యాంక్ వడ్డీ వస్తుంటే దీనికి ఒక 60 లక్షల అప్పు చేరితే 60 లక్షల అప్పు చేరితే ఏమొస్తుంది? మీకు 20,000 రెంట్. 60 లక్షల అప్పు అదో పెద్ద కిరీటంతో సమానం. అప్పు తీసుకోవడము ఒక ప్రైడ్, ఒక గర్వంగా ఫీల్ అవుతుంది. 30 లక్షలు ఉన్నాయి, బోడి 30 లక్షలు ఏమొస్తుంది? మీ అప్రోచ్ ఎట్లుంటుందంటే మీరు ఒక 10 లక్షలు జమ చేసుకున్నారు. ఏమొస్తుంది ఆ 10 లక్షల్లో? ఒక ఫ్లాట్ కూడా రాదు, ఒక ఫ్లాట్ కూడా వస్తలేదు. ఎందుకు 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 ఆ దురద? ఎందుకు ఆ గజ్జి? ఎందుకు ఆ తామర? పుండు లేకపోయినా నాకు పుండు కావాలి, నాకు గజ్జి కావాలి అంటీయారా. ఇప్పుడు 20 లక్షలు ఉంటాయి కాము ఉండి, ఆ 20 లక్షలని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకొని, ఇన్వెస్ట్ అనగానే మళ్ళీ రియల్ ఎస్టేట్. అంటే గజ్జి సోకకుండా మీ మనసు ఊరుకోదు. ఇప్పుడు 20 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఏదో బిజినెస్లో పెడదాం, ఏదో ఫైనాన్స్లో తిద్దాం, ఓ చిట్టి వేసుకుందాం. లేదు, ఆ 20 లక్షలపై ఒక 40 లక్షలన్నా డబల్ ఒక లోన్ దొరికితే ఆ ఫ్లాటో తీసుకొని, ఆ ప్లాట్ తీసుకుంటే ఇంకా ఘోరం. ఆ ఫ్లాట్ తీసుకుంటే రెంట్ అని వస్తుంది. ఈ ప్లాట్ తీసుకుంటే పోయి ఎవడన్నా కబ్జా చేసిండా? బ్యాంకులో 10 లక్షలు ఉంటే ఒకటే దురద. బ్యాంకులో 1 ఇయర్కి 7%. ప్లాటులో ఎవడో కొన్నాడు 3 ఏళ్ళలో డబల్ అయిపోయిందట. అది ఏదో 10,000లో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఆ 10,000 మంది నా ఒకడే ఎగ్జాంపుల్ తీసుకొని ఇంకా వాడికి 3 ఏళ్ళలో డబల్ అయిపోయిందట. వాడికి 3 ఏళ్ళలో డబల్ అయిపోయింది.
వాడు నీ పెళ్ళాం కాదు, మొగుడు కాదు, మీ అయ్య కాదు, అబ్బా కాదు, వాడు ఎవడు, వాడు ఒక్కడిని ఎగ్జాంపుల్ తీసుకొని మై హోమ్ రామేశ్వరరావు ఏం లేకుండానట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వాళ్ళ వేల కోట్లకు అధిపతి. మనం కూడా అదే చేస్తే నువ్వు మై హోమ్ రామేశ్వరరావు గారు కదా, ఆ టైంలో పుట్టలేదు కదా, ఆయనకున్న కనెక్షన్స్ లేవు కదా, ఆయన జాతకం నీ జాతకంతో టాలీ కాదు కదా. అవునా కదా? మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, అది మీ తప్ప? మీకు ఆ 10 లక్షలని ఏం చేస్తే ఒక 20 లక్షలు ఉన్నాయి, 20 లక్షలతో రోజు ఉట్టి పెట్టుబడులు, ఫైనాన్స్ ఏదో ఒకటి తిప్పే కార్యక్రమం పెట్టుకుంటే రోజుకు ఒక 2,000 వస్తాయి. రోజుకు 2,000 అంటే నెలకు 50,000. అంటే సీరియస్గా చేస్తాం. కానీ మీరేం చేస్తారు? లే, మనకు అట్లొద్దు. మనకు అంటే అందరూ ఏ రూట్లో పోతుండ్రో, బయట ఏం ప్రచారం ఉన్నదో ఆ ప్రచారానికి మనం సింక్ అయిపోవాలి. 10 లక్షలు ఫ్లాట్, 70 లక్షలు, ఏం 10 లక్షలు ఏమొస్తుంది? ఫ్లాట్ కూడా రాదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాదు, సింగిల్ బెడ్రూమే రాదా, ఒక ప్లాట్ అని వస్తుందా? ప్లాట్ రాదు, గజం 30,000, ఏడు సరిపోతుంది ఆ 10 లక్షలు. అంటే 10 లక్షలు కూడా ఒక చిల్లర పైసలుగా అయిపోతుంది. ఈ 10 లక్షలు సంపాదించడానికి మీకు 10 ఏళ్ళు పట్టుంటుంది, కానీ ఆ 10 లక్షల విలువ మీకు 10 నిమిషాల సుఖం కూడా ఇయ్యదు. ఎందుకంటే మీరు ఎప్పుడు ఆ 70 లక్షల ఫ్లాట్ చూస్తుంటారు, ఆ 50 లక్షల ప్లాట్ చూస్తుంటారు. అంటే ఏది లేదో దాన్ని కంపేర్ చేసుకొని లేనిపోని దాన్ని లైఫ్లో దించుకొని ఒకటే బాధ, ఒకటే గోకుడు. 10 లక్షలు అమృతం ఉంది, ఆ అమృతం వద్దు, ఆ 60 లక్షల విషయం కావాలి. అంటే అప్పు తీసుకోవాలి, లోన్, లేకపోతే ఒకటే గోకుడు. ఏముంది మన 10 లక్షలు ఏముంది? 5 రూపాయలు కోటి, 10 లక్షలు నీవు ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని టీలు అమ్మవచ్చు? మనం అమ్ముతామా? మనం 10 లక్షలు ఇట్లా పెడితే 15 లక్షలు ఇట్లా రావాలి. ఇట్లా 10 లక్షలు తీసుకుపోయి ఇట్లా గంపలు వేసుకొని పోయి ఆ కాంక్రీట్ మిక్సర్ ఉంటుంది కదా, మీరు కన్స్ట్రక్షన్ అప్పుడు కాంక్రీట్ మిక్సర్ ఉంటుంది, అట్లా 10 లక్షలు తీసుకుపోయి అనేయాలి కూలీలాగా. వేస్తారు గిరి అన్నీ మిక్స్ చేయాలి, చేసి బయట అప్పుడే తీస్తారు వాడు కాంక్రీట్ మిక్సర్ బయట వేస్తారు గంపలలో రాగానే అరే 15 లక్షలు అవుతుంది. అంటే విపరీతమైన సోమరితత్వం వల్ల మీ దగ్గర ఉన్న 10 లక్షలకు విలువ లేకుండా వదిలేశారు మీరే. నేను అందుకో చెప్పిన, పైసలు చేతులు మారితే దాని విలువ మారుతుంది. డబ్బులు నీటి లాంటివి, నీరు ఎట్లుంటుంది కదా, సేమ్ తత్వం గల ఇది డబ్బు. డబ్బు ఏ విధంగానైనా రూపాంతరం చెందుతుంది. బ్యూటీ ఆఫ్ మనీ ఇస్ ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఎనీ మోల్డ్ అట్ ఎనీ టైం. అదే వేరేవి అలా చేయలేవు. బంగారం పెట్టి మీరు బిస్కెట్లు తినడానికి బిస్కెట్లు తీసుకోలేరు, బంగారం పెట్టి ఒక బస్తా బియ్యం కొనలేరు. మళ్ళీ బంగారం విలువ తీసుకోవాలి, ఆ బంగారాన్ని చేంజ్ చేయాలి. వాడు ఏంది బస్తా బియ్యం తీసుకుంటే 2 గ్రాములు బంగారం ఇచ్చినాం, ఇది కరెక్టా కాదా అని నేను తెలుసుకోవాలి. తర్వాత దీని విలువ తరుగు తీసుకోవాలి, తర్వాత నీకు బియ్యం బస్తా ఇవ్వాలి. అదే డబ్బు ఇది 60 రూపాయలు కిలో, 30 కిలోల సంచి 1800 ఇచ్చేస్తా, అయిపోయి అక్కడ టాలీ. అంటే ఈ డబ్బు లిక్విడిటీ వల్ల మీకు లైఫ్లో ఏదైనా కొనొచ్చు, ఏదైనా కొని భద్రపరచుకోవచ్చు. అంటే మన ఇష్టానుసారం దీని విలువను మనం పెంచవచ్చు, నియంత్రించవచ్చు.
అదే మీరు ఒక ప్లాట్ కొన్నారు, బయట ఏమో 20,000 గజం, మీరు అమ్మడానికి పోతే 12,000 అంటారు. అరే ఇదేం విచిత్రం, పక్కింటోడు మొన్న 20,000 కొన్నాడు, పక్క ప్లాట్ వాడు, మా మా పక్క ప్లాట్ 20,000 పోయింది, నేను అమ్మడానికి పోతే 12,000 అంటాడు. ఇది ఎక్కడ విడ్డూరం? నేను కూడా పెట్టింది అంతే కదా, ఇప్పుడు నాకు 20,000 రావాలి కదా, నా ప్లాట్లో ఏం తక్కువ ఉంది, అంత ఎక్కువే ఉంది కానీ తక్కువేం లేదు. మరి పక్కోడు మొన్న 20,000 గజానికి కొన్నాడు పక్క ప్లాట్, నేను అమ్ముదామని పోతే 12,000 అంటాడు. ఇదేం విచిత్రం, నేను ఎందుకు తక్కువలో అమ్మాలి అంటారు కోపంతో. ఈ కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? మీరు కొనేటప్పుడేమో వాల్యూ ఎక్కువ ఉంది, మీరు అమ్మేటప్పుడేమో వాల్యూ తక్కువ చెప్తుంది, పక్కకే ఎక్స్ట్రా పోయింది, అంత పోయింది. మరి నేను అమ్ముదామని పోతే ఇది తీసుకుంటలేదు. ఇదేం దరిద్రము? కొనేటప్పుడేమో 10 20 అవుతుంది, 20 30 అవుతుంది, నేను అమ్ముకుంటా కోటీశ్వరుని అయిపోతా, కార్లో తిరుగుతా అంటే ఇవన్నీ ఊహాజనిత ఇవే. వాడు ఇట్లనే మయోం రామేశ్వరరావు ఇట్లనే ఒక ఎకరం కొని దాన్ని 10 ఎకరాలు చేసి 100 ఎకరాలు చేసి ఇప్పుడు టవర్లో కడుతున్నాడు. నేను కూడా ఒక ప్లాట్తో స్టార్ట్ చేయగానే ఆ ప్లాట్ కొనగానే దాని వాల్యూ సడన్గా పడిపోయి పక్క ఉన్న ప్లాట్ వాల్యూ కూడా లేకుండా పోతుంది. ఫ్రస్ట్రేషను, గజ్జి, తామర అంతా అప్పుడు బయటకు వస్తాయి. అసలు నాతోనే జరుగుతుందా, ప్రపంచంలో అందరితోనూ జరుగుతుందా అంటే ప్రపంచంలో 95% మందితోని ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ జరుగుతుంటాయి. ఇంకా బంగారం తీసుకుపోయి ఎవరి దగ్గర పెట్టినా దాన్ని హాల్ మార్క్ ఉంటే దాని ప్రకారం డబ్బులు ఇచ్చేస్తారు. రియల్ ఎస్టేట్ అట్లా కాదు, మనిషిపై ఆధారపడి ఉంటుంది. సుదర్శన్ ప్లాటు 15,000 పోతుంది, పక్కకు సురేందర్ రెడ్డి ఫ్లాటు 18,000 పోతుంది, అదే పక్కకు బల్బీర్ సింగ్ ప్లాటు 20,000 పోతుంది. సేమ్ ప్లాటు, సేమ్ పక్కకు ఉన్నాయి, సేమ్ గల్లీ. మరి ఎందుకు అట్లా? ఆ కొనేటోడు 20,000కు నా దగ్గరికి ఎందుకు రాడు, వాడి దగ్గరికి ఎందుకు పోయిండు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదు. ఇప్పుడు చాలామంది రీసేల్ చేయడానికి పోయి ఇక్కడనే ఎదుర్కొంటారు. బయటేమో ప్రచారం అట్లుంది, కొనకపోతే కూడా రాడు. మనం న్యూస్ ఏమంటున్నాం, వెస్ట్ హైదరాబాద్లో ఎవడో 50 లక్షలకు కొంటే ఇప్పుడు 10 కోట్లు అయిందంట ఆ ఎకరం. మరి వాడికి అయినప్పుడు నాతో ఎందుకు కావద్దు? ఇప్పుడు నేను కూడా 50 లక్షలు పెట్టినా, 50 లక్షలు పెడితే 60 లక్షలు అడుగుతుంటే 10 లక్షలకు కూడా ఎవడు ఎక్స్ట్రా తీసుకుంటలేడు, 40 లక్షలకు అడుగుతున్నాడు ఎకరా. వాడేమో 50 లక్షలు తీసుకుంటే వెస్ట్ హైదరాబాద్లో 10 కోట్లకు అమ్ముకుంటున్నాడు. వాడి జాతకం నా జాతకం చూపించుకున్నాం, నియర్లీ సేమ్ ఉంది. వాడు వృషభ రాశే, నాది కూడా వృషభ రాశే. వాడు కుంభరాశే, నాది కుంభరాశే. వాడిది మీనరాశే, నాది మీనరాశే. అదే నెలలో పుట్టాం, టైము చేంజ్ అంతే. వాడు 50 లక్షలు ఎకరా కొన్నాడు, నేను 50 లక్షలు ఎకరా కొన్నాడు. వాడు 10 కోట్లకు అమ్ముకున్నాడు, నేను అడిగితే 40 లక్షలకు అడుగుతున్నాడు. ఇదెక్కడ దరిద్రం? ఇప్పుడు జగన్ అడిగిన ప్రశ్నలాగానే ఉన్నాయి. అక్కమ్మ చెల్లెళ్ళమ్మకు ఎన్ని ముద్దులు పెట్టాను, ఎన్ని అమ్మఒడిలు ఇచ్చాను, టకా టకా ఠనా ఠనా అని డబ్బులు ఎన్ని ఇచ్చాను, ఆ ప్రేమంతా ఓట్ల రూపాయల్లో ఎందుకు చూపించలేకపోయారు? జగన్ ఏడ్చినట్టే ఎలక్షన్ అయింది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్లో జగన్ ఏడుపులో ఏ తేడా ఉండదు. నీవు అన్నీ అంత సక్రమంగా చేస్తే 11 సీట్లు ఎందుకు వస్తాయి? ఎక్కడో జాతకాల్లో తేడా కొడుతుంది, కర్మలో తేడా కొడుతుంది.
అంటే డబ్బు అదే, అదే ఉత్సాహం. నీ దాంట్లో ఉత్సాహం, వాడి దాంట్లో ఉత్సాహం సేమ్. వాడు 10 కోట్లకు అమ్ముకున్నాడు, నువ్వు 40 లక్షలకు అడుగుతుంది. ఇది ఎక్కడ దరిద్రం? ఇవన్నీ నిజాలు తెలిసినా మనము అంతా దులుపుకొని ఆ 50 లక్షలు కొన్నాడు 10 కోట్లకు అమ్మాడు వాడినే గుర్తుపెట్టుకుంటాం. కానీ ఈ 50 లక్షలకు కొన్నాడు 40 లక్షలకు అమ్మాల్సి వస్తుంది, వీడిని ఎప్పుడు గుర్తుపెట్టుకో. డబ్బు యాటిట్యూడ్తో మారుతుంది. ఒకసారి డబ్బు వంక చూడకుంటే పెరుగుతుంది, చూస్తూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. కొంతమంది ఇన్వెస్ట్ చేసి మర్చిపోయి ఉంటారు, సడన్గా చూస్తే వాడి 10 లక్షల భూమి 50 లక్షలు అయి ఉంటుంది. కొంతమంది 10 లక్షలు పెట్టగానే నెక్స్ట్ మంత్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు రేట్ ఎంత నడుస్తుంది, తగ్గుతుందా పెరుగుతుందా, ఆ ఏరియాలో ఎంత మొన్న రిజిస్ట్రేషన్లో ఎంత అయింది, 100 గజాలు ఎంత పోయింది, పక్క గలికి పోయిందా, ఎందుకు అక్కడ చెత్తకుండి లేదనే, అచ్చచ్చా మా గల్లీలో చెత్తకుండి ఉన్నందుకు పెరుగుతలేదు, కరెక్టా? అంటే జనవరిలో ఇన్వెస్ట్ చేసి ఫిబ్రవరిలో ప్రైస్ డిస్కవరీ స్టార్ట్. వాడు ఎవరిని గుర్తుపెట్టుకుంటున్నాడు? 10 లక్షలకు కొని 20 ఏళ్ల క్రితం మర్చిపోతే ఇప్పుడు అది 50 లక్షలు. ఆ టైం ఫ్రేమ్ గుర్తుపెట్టుకుంటలేడు. 10ది 50 అయింది, నేను 10కి కొన్నా, ప్రతి నెల వర్కౌట్ చూస్తున్నా, పెరుగుతుందా? పెరుగుతుంది. చూసుకుంటూ 5 సంవత్సరాలు అయిపోయింది, పెరుగుతానండి. పెరిగినా ఒక 1000 రూపాయలు పెరిగింది. ఇదేం దరిద్రం? మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సోషల్ మీడియానో సైడ్ వ్యాపారమో ఏదో చేసుకుంటున్నాడు, నెలకు 10-15 వేలు వస్తుంది అంటే మీ దగ్గర ఒక ఫ్లాట్ ఉన్నట్టే. ఏ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లేకుండా ఏం లేకుండా మీరు సైడ్ బిజినెస్లో 15,000 సంపాదిస్తే మీ దగ్గర ఒక 60 లక్షల ఫ్లాట్ ఉన్నట్టే సమానం. ఫ్లాట్ లేదు ఏం చేస్తావు? తీసుకోండి, ఫిజికల్గా ఫ్లాట్ తీసుకోండి, దాన్ని ఇచ్చేది అంతే. హైడ్రా ఏం ఆపరేషన్ చేసినా నువ్వు ప్రశాంతంగా వండుకోవచ్చు. నీకు FTL ప్రాబ్లం లేదు, బఫర్ జోన్ ప్రాబ్లం లేదు. మీకు ఆ బఫర్ జోన్ల బాధ ఉండదు. అంటే మీ దగ్గర ఉన్న కొద్ది అమౌంట్కు ఫ్లెక్సిబిలిటీ ఉంది. మీ డబ్బును అంటే ఆ అమౌంట్కు అమౌంట్ జోడిస్తే ఈ 10 లక్షలకు ఒక 30 లక్షల అప్పు జోడిస్తే అది భారంగా మారుతుంది కానీ ఒక అసెట్గా మారదు. లైఫ్ చాలా సింపుల్గా సిస్టమేటిక్గా మీ దగ్గరకు వస్తుంది. మీరు ఆ సిస్టమేటిక్ స్లో పర్ఫెక్ట్ ఒక లైఫ్ సిస్టమ్ని కాంప్లికేటెడ్, డేంజరస్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ ఇన్వెస్ట్మెంట్గా మారుస్తున్నారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇటువంటి హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నాయి. దీనికన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. మీ అందరికీ బోర్ కొడుతుందని నా డిస్కషన్ చేయండి. ఎందుకంటే మీకు అందరికీ రియల్ ఎస్టేట్ పడుతుంది, రియల్ ఎస్టేట్ పెరుగుతుందంటే ఇదే కిక్. ఏం కిక్కు వద్దు అనగా డిప్రెషన్. అంటే జీవితం నాశనం అయిపోతే కానీ మీకు ఆ కిక్కు దొరకదు. లిక్విడ్ క్యాష్కున్న ఫ్లెక్సిబిలిటీ, లిక్విడ్ క్యాష్కున్న తృప్తినిచ్చే గుణము, లిక్విడ్ క్యాష్కున్న వెసులుబాటు, లిక్విడ్ క్యాష్ దాచుకుంటే వచ్చే డబ్బు మిగతా ఏ ఇన్స్ట్రుమెంట్స్కి లేవు. మళ్ళీ క్యాష్ పెరగాలి కదా సార్ అంటే, క్యాష్ పెరగాలి,
మన దగ్గర ఉన్న డబ్బు రెట్టింపు కావాలి అంటే కష్టపడాలి. మనకు అవసరం లేదు. అది మన దగ్గర డబ్బు ఉంది, అది సీడ్స్ ఇస్తే పెరగాలి, నీళ్ళు వేయకపోయినా పెరగాలి, బుర్ర ఉపయోగించకపోయినా పెరగాలి, పెరుగుతూ ఉండాలి. మీ చెట్టు ఎందుకు పెరగాలి అంటే అక్కడ ఏదో ఒకడు గింజేసిండు, పెద్ద చెట్టు అయిందట, మర్రి వృక్షంలో అయిందట, వాడు ఇప్పుడు పనిచేసి అవసరమే లేదట, కోట్లు వచ్చి పడుతున్నాయట. మన ఎగ్జాంపుల్ ఇట్లుంటాయి. అది ఎన్నిటికీ మన జీవితంలో కావు. మన దగ్గర వస్తున్న డబ్బుకు మనము సరైన విలువ కట్టలేకపోతున్నాం, ఇవ్వలేకపోతున్నాం, దాన్ని పెంచలేకపోతున్నాం. ప్రతి ఒక్కడు తన దగ్గర ఉన్న డబ్బును అంటే ఈక్వల్ పర్సంటేజ్తోని ప్రపంచంలో ఒకడికి ఒకడు ఎవ్వరు ఆ సేమ్ మెథడ్లో సేమ్ పర్సంటేజ్లో పెంచలేడు. ఇదొక్క చిన్న ప్రిన్సిపల్ మీకు అర్థమైపోతే 100 మంది దగ్గర 10 లక్షల రూపాయలు ఇస్తే 5 ఏళ్ల తర్వాత కొంతమంది దగ్గర 10 లక్షలు మిగిలవు, కొంతమంది దగ్గర 10ది 30 అవుతుంది, కొంతమంది 10ది ₹1 కోటి అవుతుంది, కొంతమందిది 15 లక్షలు అవుతుంది. అది సహజ గుణం. నేను అందుకోసం టైటిల్లో అది చెప్పిన, డబ్బుకు విలువ లేదు, డబ్బు మన చేతికి చేరినాక దానికి విలువ ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ డిస్కషన్ ఈజ్ స్మాల్ డ్రాప్ ఆఫ్ ఓషన్. డిస్కషన్ ఆఫ్ వెల్త్లో మనీ అనేది ఒక చిన్న డ్రాప్. నేను అందుకోసం ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టిన. డబ్బుకు విలువ లేదు. విలువ ఎప్పుడు ఉంటుంది? ఆ మనిషి చేతిలో చేరినాక ఆ మనిషి అనుసరించే విధానము తన ఆశపై, తన తృప్తిపై, తన బిజినెస్ పై, తన రిస్క్ పై, అన్నిటిపై డబ్బు యొక్క పెరుగుదల ఆధారపడి ఉంటుంది. కానీ డబ్బు తనంతకు తానే కొమ్మలొచ్చి, చిగురిచ్చి, పండ్లొచ్చి, పూలొచ్చి పెరగదు. ఈ ఒక్క చిన్న పాయింట్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీ దగ్గరున్న డబ్బు మీరు ఊహించుకున్న దానికన్నా వాల్యుబుల్ అని మీకు ప్రశాంతంగా ఆలోచిస్తే తెలుస్తుంది. దయచేసి అందరూ డబ్బుకున్న హిడెన్ వాల్యూస్ని గుర్తుపట్టి ఆ హిడెన్ సీక్రెట్స్ని తెలుసుకొని మీ దగ్గర ఉన్న డబ్బుకు ప్రాపర్ రెస్పెక్ట్ ఇస్తే అదే చిగురిచ్చి ఫలాలు ఇస్తుంది అని తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.